మీ సినిమా చూసిన తర్వాత మీకు గూస్ బంప్స్ అనిపించిన సీన్స్ ఏంటి? సీన్స్ అంటే హాఫ్ అన్ అవర్ అండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు ఒక్కసారి అలాగా ఆ రథం ఆ గుర్రాలతో అలా ఎగురొస్తూ ఉంటే అలా చేసేసరికి ఒక్కసారి బాబుని అలా చూపించేసరికి అక్కడ బాబా అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. అయ్యో బాబా ఇది కదా మేము కోరుకున్నాం ఇలా చూడాలని అని. బాబా చాలా ఇంకా అసలు మైండ్లో అలా ఉండిపోయింది ఆ సీను. దీన్ని నాకు ఎలా అనిపించింది అంటే దీన్ని కంటిన్యూషన్ చేసేస్తే బాగున్నా మా నాగిగా. ఆయనదే వాళ్ళు చేయడానికి రెడీ, ప్రవాస్ డేట్లు ఇస్తే రెడీ. తను విజయ్ దేవరకొండ కూడా చాలా బాగా చేశాడు. అర్జునుడు ఆ సుధామ అయితే ఇంకా అద్భుతం. అదే ఇక అంటే అసలు సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అశ్వత్థామ. అవునండి. ఆ తర్వాత అంటే ఇందులో రేటింగ్స్ ఇవ్వటానికని కాదు, ఆ సబ్జెక్ట్కి అది అవసరం అది. అంటే కర్ణుడు క్యారెక్టరు ఎంత గొప్పది ఏంటి అనేది కూడా అంటే ఎలా తీశారంటే ఇది మార్వెల్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో చిన్నపిల్లలు కూడా చూసేలాగేమో కారు అద్భుతంగా బుజ్జి అనేదాన్ని. క్యారెక్టర్ కానీ రాజమౌళి గారు వీళ్ళందరూ గెస్టులుగా రావటం, ప్రభాస్ క్యామియో అన్ని పిల్లల్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అదొక సూపర్ మ్యాన్ లాగా అది. మళ్ళీ ఇలా వచ్చేసరికేమో పురాణాన్ని దానికి లింక్ చేయటం అనేది ఎంత బ్రెయిన్ ఉంటే చేయగలరండి ఎవరైనా. అది మీరు ఒక్కసారి మనం ఆలోచించాలి. అసలు ఆ థాట్ రావటం, దాన్ని అంత చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా మా మనోరాన్ని తీసుకెళ్తే మా అక్కగారి మనోరాలు క్లియర్గా మొత్తం అర్థమైందంతా చెప్తే నేను షాక్ అయ్యాను. అమ్మాయి చిన్నపిల్ల తను కూడా చెప్పింది క్లియర్గా, క్యారెక్టర్ చెప్పింది. అంటే ఆయన అంత గొప్పగా తీశాడండి నాగే గారు. నాకు ఈ సినిమాతో నాగే గారిని చూస్తే ఏమనిపించింది అంటే ఆ సృష్టికర్త విశ్వామిత్రుడు ఎలా గుర్తుకొచ్చాడో ఆ క్యారెక్టర్ నాకు నాగే గారు చూపించారు. ఒక విశ్వామిత్రుడు లాగే అనిపించారు నాకైతే ఈ మూవీతో. ఓకే, చాలా అద్భుతం. మీరు విశ్వామిత్ర అంటే కృష్ణరాజు గారిది ఇంకొక డ్రీమ్ తెలుసు కదా మీకు. సో ఫ్యూచర్లో డెఫినెట్గా ఆ క్యారెక్టర్లో కూడా ప్రభాస్ గారిని చూడవచ్చు మేము. అంటే అదే మరి అందరూ మీరు చూస్తున్నారో లేదో ప్రతి టీవీలోని వాళ్ళు అంటున్నారు కదా ఇండస్ట్రీకి ఒక ఆయుధం దొరికింది, దాన్ని ఎలాగ మలుచుకున్నా కూడా అలాగా ఆ ఆయుధం అలా తిరుగుతుంది, అదే ప్రభాస్ గారని వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన గురించి ఇంకా ఎంత విన్నా ఆ చరిత్ర. ఇలాంటి కాంప్లిమెంట్ జనరల్గా ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడు? తను బాగా షై కదా. అంటే ఆయన ఓహో ఉప్పొంగిపోయి ఇదే అని అలా ఉండదు. ఆయన ఎప్పుడు చూసే మా ప్రభాస్ లాగే కనిపిస్తారు, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా. నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన చూస్తే. ఎప్పుడు చూస్తే అదే పిలుపు కన్నమ్మ అని, అదే పిలుపు చెల్లమ్మల్ని, అదే ప్రేమ, అంతే. అందులో ఆ మనుషుల మార్పు అనేదే ఉండదు. అలాంటి నన్ను ఈరోజు ఇలా తిరగలిగే ఎలా చేయగలుగుతున్నారంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు. బాబు ఒకటే మాట అన్నారు, కన్నమ్మ మీరు బాధపడుతూ ఉండు పెదబాజీ లేరు అని అనుకుంటే ఆయన లేనట్టే. వచ్చేవాళ్ళు కూడా మీ దగ్గరికి రారు, అమ్మని పలకరిద్దామంటే ఎంతో బాధపడుతుంది అని దూరం అవుతారు. అలా కాదు, మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి. పెదబాజీ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు బయట విగ్రహం చూసి ఒకసారిగా కృష్ణరాజు గారు అనిపించింది నిజంగా. ఎన్ని వందల సార్లు వచ్చుంటారు. బాబు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా విగ్రహాన్ని చూసి ఒకసారి ఇలా అన్నారనమాట. అంటే ఊహకు అందదు, ఆయన లేరు అనే పదం ఊహకు అందదు. బాబు అలాగ నన్ను ఆ మాట అనగలిగారు. మీరు ఒకసారి బయట చూడండి మనోరందరిని, ఎందుకంటే మిమ్మల్ని పెదబాజీని నమ్ముకొని ఎలా ఉన్నారో తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా నమ్ముకొని ఉండాలి కదా, బాధపడకూడదంటే మీరు బయటకు రావాలండి. నా పిల్లలేంటి, నా ఫ్యామిలీ ఏంటి, అందరూ అలాగే బయటకు వచ్చాను. అందరిలోని తిరిగితే ప్రతి ఒక్కరిలోని కృష్ణరాజు గారు కనిపిస్తున్నారు నాకు ఈరోజు. ఇదే కదా నేను కోరుకున్నాను అనుకున్నాను. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం